ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రవచనం అంటే జరగబోతున్న సత్యం. ఈ వాక్యం రికార్డ్ చేసుకోండి. భయంకరమైనది ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తున్నాడు. మనిషి నడుస్తూనే రాలిపోతాడు. మనిషి రోడ్డు మీద నడుస్తూనే రాలిపోతాడు. రక్షించబడేది మాత్రం ఒక్కడే. బలమైన విశ్వాస సమూహములో ఎవరైతే ఉంటారో, విశ్వాసికి తగిన క్రియలు ఎవరైతే చేస్తారో అట్టివారు పోతున్న ప్రాణం కూడా కాపాడుకునే శక్తిమంతులుగా మార్చబడతారు. ఈరోజు దేవుడు చెప్పే సందేశం ఇది. సహదేవ్ పాస్టర్ గారు ఏదో చూస్తున్న మీ వైపు చూసో మీ మీద ఇది కోపంతో చెప్పేది కాదు. ఇది దేవుని కోపం నరుని యొక్క నీతిని నెరవేర్చదు, కానీ దేవుని కోపం ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుస్తారో వారిని మాత్రం రక్షించిద్ది. దేవునికి విరోధంగా నడిచే వారిని శిక్షించిద్ది. శిక్షకు పాత్రుడు అవుతావా? దొంగ వలే. దొంగ బతుకు ఎంతకాలం బతుకుతారు? ప్రార్థన లేదు జీవితాలకి, విశ్వాసం లేదు మీలో. ఎంతకాలం బ్రతుకుతారు దొంగ బతుకు? బతుకును మార్చుకోరా? ప్రాణం ఇలా ఉండగానే మన ఊపిరి అలా ఆగిపోతే ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మనం పరలోకానికి వెళ్ళాలి, కానీ పాతాళానికి కాదు మనం వెళ్ళాల్సింది. పాతాళానికి వెళ్ళే కాడికి భక్తి గల జీవితం ఎందుకు మనకే? సో నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోయింది, అల్లాడిపోయాను, తల్లడిల్లిపోయాను. నిన్నటి వరకు కూడా నా మనసు సరిగా లేదు. కళ్ళ ముందు వాక్యం చెబుతూ ఉండగా ఒక వ్యక్తి అలా చనిపోతాడు. దేవుడు ఆ మరణంలో కూడా, ఆ కీడులో కూడా గొప్ప మేలు తీసుకొచ్చాడు. ఆ కుటుంబాన్ని రక్షించాడు. 15 మంది యవన బిడ్డలను రక్షించాడు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయమును దేవుడు అందించాడు. ఎందుకంటే చాలా అప్పులు, చాలా బాధలు ఉన్నాయి ఆయనకి. కానీ దేవుని మీద మచ్చ లేకుండా ఉండట కొరకు దేవుడు సహాయకుడుగా ఆ కుటుంబానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, ఆయన పిల్లలైన వారికి దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఆయనకి నమ్మక ద్రోహం చేసే వారికి దేవుడు సహాయం చేయడు. మీరైనా జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలుగా ఉంటే, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తానికి సిద్ధంగా ఉంటాడు. బైబిల్ చెప్తున్న సత్యం 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాయబడిందో మనం చూద్దాం. 19:11 2వ దినవృత్తాంతాలు 19:11 ఇక్కడ రాయబడిన మాట చాలా విలువైన మాట క్రైస్తవ జీవితంలో. ఇది ఎంత విలువైన మాట అంటే, నేను చెప్పిన విశ్వాసం వేరు, దాని క్రియలు వేరు, విశ్వాస సమూహం వేరు, వారి యొక్క ప్రవర్తన జీవితం వేరు, విశ్వాసులు చెప్పుకునే పనికి మాలిన గుంపు వేరు, వారి క్రియలు వేరుగా ఉంటాయి. వారి పేరుకి విశ్వాసులు కానీ వారి ఆచరణకరమైన భక్తి, ఆ ఆలోచన విధానం, వారి నడక, వారి పడక సమస్తము కూడా అది దేవునికి విరోధంగా ఉంటుంది. బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. ఈ 19వ అధ్యాయములో రాయబడిన ఓ విలువైన మాట మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉంది? అక్కడ మరియు ప్రధాన యాజకుడైన అమర్య అమర్య యెహోవాకు చెందు సకల విషయముల యందు, ఎదట యెహోవాకు చెందు సకల విషయముల యందు, యెహోవాకు చెందు సకల అంటే దేవునికి చెందే సకల విషయాల యందు కనిపెట్టుటకు ఎవరైనా అమర్య, యాజకుడైనా అమర్య. మీకు నేను చెప్పిన, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పాను? విశ్వాసము, దాని యొక్క క్రియలు. నోరు చెప్పండి, దాని క్రియలు వేరు. చెవులు చెప్పండి విన్నవాళ్ళు. విశ్వాసం వేరు, దాని క్రియలు వేరు. విశ్వాసము దాని క్రియలు వేరు,
విశ్వాస సమూహం వేరు, విశ్వాస గుంపు అని చెప్పుకునేవారు వేరు, వారు వేషధారులు. ఇక్కడ అమర్య అనేవాడు దైవజనుడు, యాజకుడు. ఆయన చేసే పని ఏంటంటే దేవుని పని మాత్రమే చేస్తాడు. దేవునికి సంబంధించిన, యెహోవాకు సంబంధించిన ప్రతి సేవా కార్యక్రమములు చేయువాడు దైవజనుడు. ఈ రోజుల్లో దైవజనులు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు? ఒకరిని మనం విమర్శించడం కాదు, కానీ విమర్శించే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ నేనైతే ఒకటి చెప్తా, ఒక సేవకుడుగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుని సేవకు మనల్ని పిలిచినప్పుడు, దేవుని సేవకు పిలువబడినప్పుడు దేవుని సేవలోనే మనం ఉండిపోవాలా. అలాగైతే చాలా మంది అంటారు, కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, దేవుని సేవలో ఉండేవాడికి రాజకీయాలు ఎందుకు అని అంటారు కొంతమంది. దేవుని సేవలో ఉండేవారికి ఇతరుల గురించి ఎందుకండి అంటారు. దేవుని సేవకులు ఉండేవాడికి ఈ విమర్శలు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, వ్యాపారాలు ఎందుకు అని రకరకాల విమర్శలు. అయితే ఆ దినాలలో రాజు ఏం చేసినాడంటే ఓ బాధ్యతను అప్పగించాడు. ఒక ఆయన్ని పిలిచి, అయ్యా నీవు ఉద్యోగం, ఆ ఉద్యోగం ఏంటి తెలుసా? దేవుని సేవ మాత్రమే నువ్వు చేయి. ఆ సేవకు సంబంధించిన సమస్త విషయాలు ఎవరిని అడగాలి అంటే యాజకుడిని అడగాలి. అంటే మీకు మీ ఆత్మీయ జీవితంలో మీ విశ్వాసం బలపడాలి అంటే, మీరు దేవునికి అతి సమీపస్తులుగా మార్చబడాలి అంటే, దేవునికి దగ్గరగా మీరు ఉండాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకునితో ఒక సహవాసం, ఓ సమాధానం ఎప్పుడైతే ఉండిద్దో ఆ దైవజనుడు దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు తెలియపరుస్తాడు. అప్పుడు మీరు దానివల్ల మీరు ఏమవుతుందంటే విశ్వాసములో బలాభివృద్ధి పొందుకుంటారు మీరు. అలా కాకుండా కొంతమంది సొంత నిర్ణయాలు, ఏంటి తెలుసా? నేను ప్రార్థన చేసి అయిపోయా. ఏంది నీ ప్రార్థన చేస్తే అయిపోయేది? సేవకుడు ఎందుకో, నీకు సేవకుడికి, నీకు దేవునికి ఏంటో మధ్యవర్తి ఎవరో తెలుసా? సేవకుడే. సేవకుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతి మాట తీసుకుంటాడు, తీసుకొని విశ్వాసకి ప్రజెంటేషన్ ఇస్తాడు, ఇలా ఉండండి అని. కానీ నువ్వేం చేస్తావు? ఆ సేవకుడు డ్యూటీ కూడా నేనే చేస్తున్నాను అనుకుంటావు. ఏంటి సేవకుడు చేయాల్సిన పని ఒక విశ్వాసి చేయొచ్చా అమ్మా? ఇప్పుడు అమర్య ఇక్కడ చూడండి, ఈయన ఏం పని చేస్తున్నాడు? అమర్య అనే వ్యక్తి ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు ఏందట? ఎవరు చెందినవి? యెహోవాకు చెందు. ఏ అమర్య అని అనకపోతే రాజ్యంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు అనొచ్చు కదగా. అంటే ఈయన ఎంపిక చేయబడిన వాడు, ఈయన సెలెక్ట్ చేయబడ్డాడు, యాజకునిగా పిలుపునందుకున్నాడు. అంటే దేవునికి సంబంధించి అమర్యానే చేయాలి. అమర్య తమ్ముడు వచ్చేసాడు, మనడు వచ్చేసాడు, వాళ్ళ బంధువులు వచ్చేసారు కాదు, ఇది ఆ స్నేహితులు వచ్చేసి కాదు, ఇది దేవుడు ఎవరిని నియమించాడో ఆ వ్యక్తి ఆ పనే చేయాలి. బైబిల్లో చాలామంది యాజకుడు చేయవలసిన పని, ఆ యాజకత్వ పని నేను చేసినా తప్పు లేదనుకొని నాశనం అయిపోయిన రాజులు ఉన్నారు. యాజకత్వం అంటే అంత ఆషమాష కాదు. ఓ యాజకుడు, ఒక సేవకుడు, నిజమైన అభిషేకం కలిగిన సేవకుడు, నిజమైన పిలుపు ఉన్న సేవకుడు ఎలా ఉంటాడు తెలుసా? ఎదుటి వారి విమర్శలకు వెళ్ళిపోవడం, ఎదుటిని విమర్శించడం అలాంటి చేయడు. నిజమైన సేవా జీవితంలో దేవుని అభిషేకం కలిగిన వాడు చేతనైతే ఎదుటి వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే మన సొంత కార్యాలే కాక ప్రతి వాడు ఇతరుల కార్యాల్లో కూడా పాలే భాగస్తుడై ఉండుడి అని పౌలు చెప్పినట్టు ఇతరులకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నిజమైన అభిషేకం కలిగి దేవుని పిలుపు అందుకున్న సేవకుడు ప్రేమనే కనపరుస్తాడు, క్రూరత్వాన్ని, కుటిలత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించాడు. కారణం ఏంటి తెలుసా? సేవకుడికి సంఘ విశ్వాసులే ప్రాణం. ఆ విశ్వాసానికి ఏదైనా అయితే నిజమైన సేవకుడు తట్టుకోలేడు. రాబోతున్న భయంకరమైన విపత్తులను తప్పించుకోవాలంటే ఏం చేయాలా? సేవకుడు ఏం చెప్పాడో అది వినాలి. ఎందుకంటే దేవుని ద్వారా వచ్చిన మాట అది. నీ సొంత మాట ప్రకటించబాక, నీ సొంతగా చెప్పుకోబాక, ఏది పడుతుంది నాలుగు కోస్తాడు దేవుడు. సేవకుడు కుటుంబాన్ని వదిలిపెడతాడు, అన్నదమ్ములను వదిలిపెడతాడు, అక్క చెల్లెలను వదిలిపెడతాడు, తనకున్న ఆస్తిపాతులన్నీ పోగొట్టుకుంటాడండి. అన్నీ వదులుకొని దేవుని కోసమే బ్రతుకుతాడు. ఆయనే నిజమైన సేవకుడు. ఎంత త్యాగం చేస్తాడు తెలుసు ఒక సేవకుడు.
దేవుని పని చేసే సేవకుడు, నిజంగా దైవికమైన పనితో, నిజంగా దైవికమైన అభిషేకంతో ఉన్న సేవకుడు సమస్తం కూడా త్యాగం చేయగలుగుతాడు. ఆ త్యాగం చేయబట్టే విశ్వాసులకు క్షేమం. అది క్షామం కాదు, క్షేమం. క్షామాన్ని కూడా క్షేమంగా మారుస్తాడు దేవుడు. మనం అనుకుంటాం కేవలం నేను ప్రార్థన చేశా, ఇది అయిపోయింది, నేను ప్రార్థన చేశా అట్లయిపోయింది. నువ్వు కాదు చేసేది, పిచ్చిదాన పిచ్చవాడ. నీ వెనకాల నీ ప్రార్థన వినమని దేవుడికి చెప్తాడు సేవకుడు. ఆ బిడ్డలు నాకు దూరంగా ఉన్నారయ్యా, ఏ అవసరతలో ఉన్నారు, ఏ అక్కరతో ఉన్నవారు, ప్రార్థన మనం ఆలకించయ్యా. ఈయన సబ్మిట్ చేస్తాడు ముందుగా నీ ఫైలు, ఆ విషయం నీకు తెలియదు. అలా ఉండుట కొరకు అమర్యాన్ని నియమించాడు దేవుడు. అంటే ఇతను ఎంత విశ్వాసంతో పరిచర్య చేస్తున్నాడు, ఎంత నమ్మకంతో పరిచర్య చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, తలంపుల్లో కానీ సమస్తము కూడా దేవుని చేత నింపబడి ఆత్మాభిషేకంతో నడిపించబడుతున్న సేవకుడు అమర్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన యొక్క తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ, తన స్నేహితులతో కానీ పని కాదండి. ఎవరితో పని అంటే దేవునితోనే. ఏం పని అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రార్థించే పని, పరిచర్య చేసే పని. ఇది రెండో వ్యక్తి. కింద మనం చదువుదాం ఇంకా. ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడైన జబద్య రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. అంటే రాజు ఇంటిలో పైవాడుగా జబద్య అనేవాడు ఉన్నాడు. అంటే రాజరికానికి సంబంధించి, రారాజైన క్రీస్తు ప్రభు వారికి సంబంధించి, ఇది ఇట్ట కూడా పోల్చుకోవచ్చు మనం, నియమించబడిన వాడు జబద్య. లేవీలు పరిచారకులు ఉన్నారు. అంటే ఈ మాట చూడండి, చాలా మంది గుర్తుంచుకోవాల్సిన మాట. అయ్యా, మీ కొరకు నియమించబడిన అమర్య, మీ కొరకు నియమించబడిన జబద్య, మీ కొరకు నియమించబడిన లేవీలు. 3 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. బట్ ఈ 3 గ్రూపులు ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాయి, దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాయి. కానీ మనం 3 గ్రూపులు చెప్పుకున్నాం. విశ్వాసము, దాని క్రియలు, విశ్వాసము దాని యొక్క శక్తి యొక్క ప్రభావము చాలా గొప్పది. అది ఎలాంటిదంటే, ఏ అమర్య అనే వ్యక్తి దైవికమైన సన్నిధిలో నిలబడి, అంటే శక్తివంతమైన దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ప్రలాపిస్తున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు ప్రజల కోసం, ఆ శక్తితో కూడుకున్నదే బలమైన విశ్వాసం. రెండో వ్యక్తి ఇష్మాయేలు కుమారుడైన జబద్య. జబద్య అనే వ్యక్తులు బైబిల్ గ్రంథంలో 3-4 ఉన్నారండి. జబద్య అనబడిన వారు 3-4 ఉన్నారు. వారిలో ప్రముఖంగా మనం చెప్పుకోవలసిన వారు ఈయన. ఈ జబద్య రాజు అయినటువంటి ఇంటి మీద, రాజుగారి ఇంటి మీద ఏం చేస్తున్నాడు? ఈయన అధికారిగా ఉన్నాడు. అంటే రాజుగారికి మీరు ఏదైనా కంప్లైంట్ చేసుకోవాలంటే, ఇదంతా కూడా సేవకులకి, విశ్వాసులకి అనుసంధానంగా ఉంటున్న మాటలు ఇవి. మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే, రాజుగారికి మీరు ఏదైనా మొరపెట్టుకోవాలంటే, రాజుగారికి మీ విజ్ఞాపన తెలియపరచాలంటే మీరు కలవాల్సింది ఎవరినట? ఇష్మాయేలు కుమారుడైన జబద్యాని కలవాలి. అప్పుడు ఆయన అధికారం ఉన్నాడు కాబట్టి రాజుగారికి తెలియపరిచి మీ సమస్యలను తొలగింపచేస్తాడు. 3 లేవీలు ఉన్నారు. ఇవన్నీ చెప్పి దేవుడు ఆఖరికి ఒక పదం అన్నాడు, ధైర్యం వహించండి, మేలు చేయుటకు. అంటే ఇవన్నీ ఎందుకు దేవుడు సమకూర్చాడు? సేవకుడిని ఎందుకు సమకూర్చాడు? సంఘ పెద్దలను ఎందుకు దేవుడు సమకూర్చాడు? కారణం ఏంటి తెలుసా? సంఘ విశ్వాసం దేవుడు ఎందుకు సమకూర్చాడు? కారణం ఏంటి తెలుసా? దేవుడు ధైర్యంగా ఉండుడి, దేవుడు మీకు మేలు చేయడానికి సమస్తం చేయుచున్నాడు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకు. అంటే ఈ సంఘము అనబడిన, ఈ యొక్క సంఘము అనబడిన ఈ సమూహములో, ఈ విశ్వాసపు గుంపులో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు మీ పట్ల కార్యం చేయాలంటే ఎలా ఉండాలా? యాజకత్వమును మీరు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే, యాజకునితో మీరు సహవాసం ఉండాలి.
ఎలా ఉండాలి అని అంటే రాజు ఇంటిపై అధికారి అయినటువంటి జబద్యాతో సహవాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే సంఘములో సమూహంగా ఉన్న మనందరం కూడా ఒకే మాటగా ఒకే స్వరముగా ఉండాలి, ఒకే ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. భిన్న స్వరాలుంటే మన జీవితంలో ఎప్పుడు అభివృద్ధి ఉండదు. సో ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, చెప్పాను ప్రారంభంలో చెప్పా, విశ్వాసము, విశ్వాస సమూహము, విశ్వాసము అనబడిన గుంపు అని చెప్పినా నేను అను కదా. అయితే ఈ యొక్క ఉదయకాల సమయం మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే, మనము నిజమైన విశ్వాస సమూహములో ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసి తనకు తగిన క్రియల చేత, అంటే క్రియ లేకపోతే విశ్వాసము మృతం, చనిపోయిన డెడ్ బాడీతో సమానం. సో మనం ఏం చేయాలా? క్రియలతో కూడుకున్న విశ్వాసంతో నింపబడిన యాజకుడు ఏ రీతిలో ప్రార్థిస్తున్నాడో అలా ఉండాలి. నమ్మకమైన అధికారిగా ఇల్లంతటికి నమ్మకంగా మోషే ఎలా ఉన్నాడో అలా జబద్యా ఉన్నాడు. మనం దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండాలి. నా వాక్యం మీకు అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అంటే యాజకత్వం దేనికి చూపిస్తుందంటే దేవునికి సమీపంగా ఉండే వ్యక్తికి సాదృశ్యం కనబడుతుంది. మనం దేవునికి సమీపంగా ఉండాలి అంటే మన క్రియలు ఎలా ఉండాలా, మన బుద్ధి ఎలా ఉండాలా, మన ఆలోచనలు ఎలా ఉండాలా, దేవునికి అన్ని విరుద్ధంగా ఉండాలా. దేవునికైతే మనం ఏం చేయం, దేవుడు చేయలేదని దేవుని మీద నిందలు మాత్రం వేయాలి కదా. మనం ఉన్న అందుకే కదా. దేవుడు ఏం దేవుడు అండి, ప్రార్థన చేస్తుంటే ఒక్క ప్రార్థన ఆలకెత్తట్లే. దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? నీ క్రియలు ఎలా ఉన్నాయి, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు వాక్యం అనంతరం నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు అలా కళ్ళు మూసుకొని ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ క్రియలు ఎలా ఉన్నాయో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, మీ నడక ఎలా ఉందో, మీ పడక ఎలా ఉందో, దేవునితో మీ సహవాసం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఎన్నెన్నో తప్పులు మీలో కనపడతాయి. బిడ్డలారా, నేను ఒకటి చెప్తున్నా, ఒక ఆత్మీయ తండ్రిగా మీరు ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెట్టి విశ్వాసము గుంపు అనుకునే ఆ గుంపులో మీరు బ్రతకకుండా విశ్వాస సమూహములు మీరు బ్రతికే విధంగా, అనగా ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, క్రియల్లో కానీ, చేతల్లో కానీ, స్తుతి ఆరాధనలో కానీ దేవునికి నమ్మకస్తులుగాను, దేవునికి అతి సమీపంగా బ్రతికే వ్యక్తులుగా, శక్తిమంతులుగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా బ్రతకాలంటే మన క్రియల్లో మార్పు ఉండాలా, ప్రవర్తనలో మార్పు ఉండాలా. నువ్వు ఎప్పుడైతే ఈ మార్పును కలిగి ఉంటావో దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఆ ఆఖరి వాడు ఏం రాయబడింది చూసారా? ధైర్యము వహించుడి. మేలు చేయడానికట దేవుడు. అంటే దేవుడు ఇలాంటి ప్రవర్తన మనకు కలిగి ఉంటే దేవుడు మనకు మేలు చేయటానికి చెప్పాలా నోరణ వాళ్ళు మనతో ఉంటాడు. దేవుడు నీతో ఉన్న వాళ్ళందరూ దొంగలే. అక్కాయ్, ఆ కానుక పెట్టులో వేసే కంటే లేదా ఆ దశం భాగం ఇచ్చే కంటే ఆ చీర కొనుక్కోవటం మీరు ఒకసారి ఆలోచించుకొని చెప్పేవాళ్ళే. అరే మనమైతే పుష్టిగా కావలసిన ఆహారం తింటాం, మందిరానికి ఏం తీసుకెళ్లాల్సిన పనిలా. దేవుడు ఏమైనా దిగి వచ్చి వస్తున్నాడు, ఆ పాస్టర్ అంతే చెప్పుకుంటాడు. ఎంతమంది ఈ మందిరానికి వస్తున్నారు, అంతమంది వారి యొక్క ధాన్యపు గింజల్లో నుంచి దశమ భాగం కనిపించాలి. ఇక్కడ కనిపిస్తుందా? మనం ఏమనుకుంటాం తెలుసా? అరే మందిరానికి తీసుకెళ్ళి అది ఆ స్టోర్ బియ్యం తెచ్చంగా తీసుకెళ్ళిద్దాం అని అనుకుంటున్నారా? నిజంగా నువ్వు స్టోర్ బియ్యం తింటే స్టోర్ బియ్యమే తీసుకొచ్చింది. నిజంగా శ్రేష్టమైన ఆహారం తింటే శ్రేష్టమైన ఆహారమే దేవుని మందిరాన్ని తీసుకున్నా. విలువగా దేవుని చూడండి. ఇక్కడ నిలబడిన మనుష్యుని కాదు, దేవుని చూడండి. దేవుడు మీకు మేలు చేయడానికి ఒక మాట అన్నాడు, ధైర్యం వహించుడే. ఏమన్నాడా? ధైర్యం వహించుడు. అంటే వాళ్ళు అలా ఎలా ఉన్నారంటే దేవుడు మాకు మేలు చేస్తాడు లేదని డౌట్లు కూడా వాళ్ళకి చెప్తున్నాడు సేవకుని ద్వారా. ధైర్యం వహించుడే, దేవుడు మీకు మేలు చేయను. ఈరోజు ఒక మాట, నువ్వు నిజమైన విశ్వాసం అయితే విశ్వాసమునకు తగిన క్రియలు నీలో ఉంటే దేవుడు మేలు చేస్తాడు. మొదటి మాట. రెండో మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14-16 వచనాలు అక్కడ రాయబడింది కదా, ప్రార్థన చేయగానే ఆలకిస్తాడు, తోడుగా ఉంటాడు.
91వ అధ్యాయం కీర్తన గ్రంథం. అటువంటి విశ్వాసులు ప్రార్థన చేయగానే చూడండమ్మా ఏం చేస్తున్నామంట అంటే విశ్వాసంతో కూడుకున్న క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పానా, విశ్వాసంతో కూడుకున్న క్రియలు నీలో ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని ప్రేమించిన దానవే, నువ్వు దేవుని ప్రేమించిన వాడవే. అయితే దేవుడు అంటున్నాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించదని, ప్రతి కీడుల నుంచి దేవుడు తప్పించేవాడై ఉన్నాడు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక ఏం చేస్తాడట, ఘనపరుస్తాడు, గొప్పవాడిని చేస్తాడు. బిడ్లారా, గొప్పవాడిని నువ్వు గొప్పవాడిగా ఉండాలి. అంతేకాదు ఇంకా తర్వాత వాడు నిన్ను దేవుడు గొప్పవాడిని చేస్తాడు, గొప్పదాన్ని చేస్తాడు, మొరపెట్టగానే ఆలకిస్తాడు. ఏం చేస్తాడు, ఇక్కడ ఈ వచనాలు ఏమని రాయబడి ఉంది, ఒకటే మేలు చేస్తాడు, 2 కీడు నుంచి తప్పిస్తాడు, 3 ఘనపరుస్తాడు, 4 ప్రార్థన చేయగానే ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తలా, ఎందుకు నీ ప్రార్థన దేవుని దగ్గర చేరట్లేదంటే నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి విశ్వాసి అని చెప్పుకుంటూ అవిశ్వాసపు గుంపులో నువ్వు చేరేవు కాబట్టి. విశ్వాసి దగ్గర క్రియలు చేయాలా. క్రియలు లేకుండా విశ్వాసం అనేది మృతమైనది, డెడ్ బాడీతో సమానం అది. అందుకే ఇక్కడ ఏమంటాడు, అతని కీడులో నుంచి నేను తప్పిస్తా. ఏం చేస్తాడంటే దేవుడు తప్పించేవాడిని ఉన్నాడు అంటే రక్షిస్తాడు, తోడుగా ఉంటాడు. ఏమండి, రక్షిస్తాడు, తోడుగా ఉంటాడు, ఘనపరుస్తాడు, ప్రార్థన చేయగానే ఆలకిస్తాడు. అబ్బా, అంటే మేలు చేస్తాడట, కీడు నుంచి తప్పిస్తాడట, ఘనపరుస్తాడట, ప్రార్థన చేయగానే ఆలకిస్తాడు. ఎన్ని మాటలు ఉన్నాయి ఇప్పుడు? నీ ప్రవర్తన మార్చుకుంటే ఎన్ని మాటలు వచ్చి ఎన్ని వచ్చినాయి? మేలు జరిగిద్ది, కీడు నుంచి తప్పించబడతాం, 3 ఘనపరచబడతాం, 4 ప్రార్థన ఆలకించి అన్ని దేవుడు చేస్తాడు. ప్రార్థన ఆలకించి అన్ని దేవుడు చేస్తాడు. ఇంకొక మాట కీర్తనలు 107వ అధ్యాయంలో 8-11 చూడండి ఒకసారి. 107, 8, 11 ముగించేద్దాం. ఇక ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆమేన్, హల్లెలూయా. ఇంకా కాదమ్మా 9 చదవాల్సింది నువ్వు. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు, ఆకలి కొన్న ప్రాణం మేలులతో నింపి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ విశ్వాసమునకు తగిన క్రియలు నీలో ఉంటే నువ్వు ఏది ఆశపడితే దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నీ విశ్వాసమునకు తగిన క్రియలు నీలో ఉంటే నువ్వు ఏది ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ నెరవేర్చేవాడు, నీ ప్రాణాన్ని మేలులతో తృప్తిపరిచేవాడు. అలాంటి దేవుని దగ్గర నువ్వు నటించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి దేవుని దగ్గర వేషధారణ కలిగి బ్రతకడం ఎంత కాలం బతుకుతో రాబోతున్నది బహుభయంకరమైనది. దేవుని మాటగా చెప్తున్నా, దేవునికి విరోధంగా ఇంకా ఈ రోజు నుంచి ఇంకా విరోధంగా నడిచితే అర్థమైంది మీకు? మనసులో పెట్టుకోండి. ఇక నడవద్దు, వేషధారణ కలిగిన బ్రతుకు మనకొద్దు. నిజమైన విశ్వాస బ్రతుకులు బ్రతుకుదాం, నిజమైన విశ్వాస గుంపులో మనం చేరదాం, విశ్వాసం తగినట్టు మనం ప్రవర్తిద్దాం, ఆయన ప్రేమిద్దాం. అందుకే ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు, బాధల నుంచి శ్రమ నుంచి విడిపిస్తాడు, ఆయన బాధల నుంచి తప్పిస్తాడు. అంతేకాదు నేను ఘనపరుస్తాడు, గొప్పగా చేస్తాడు. అదే ఆ గొప్పతనం నీకొద్దా? ఆ ఘనత నీకొద్దా? ఆశ ఏదైతే పడ్డావో ఆ ఆశను నెరవేరుస్తాడు. నువ్వు ఏది ఆశిస్తే అది వచ్చిందంటే దగ్గరికి. కానీ దేవుని విరుద్ధంగా నడిస్తే ఏమైందో చూద్దాం ఒకసారి. 9, 10 వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను
ఇప్పుడు చెప్పండి, బాధలు ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు ఎత్తరు, అంతా నటించడమే. ఎంతకాలం నటిస్తారు? అందుకే దేవుని ఆజ్ఞను ఏందట, మహోన్నతుని యొక్క ఆజ్ఞను తృణీకరించటం వల్ల, లెక్క చేయకపోవటం వల్ల, లోబడకపోవటం వల్ల, తృణీకరించటం వల్ల, బాధ చేతను ఇనుప కట్ల చేతను ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి విరోధంగా నడుస్తారా, దేవునికి అనుకూలంగా నడుస్తారా? గత కాలములో కరోనా వచ్చినప్పుడు దేవుడు సంఘాన్ని కాపాడుతానని చెప్పాడు, కాపాడాడు. కానీ మీ ప్రవర్తనలో చాలా మందిలో మార్పు రాలా. దేవుడు ఇప్పుడు రాబోతున్న విపత్తును తప్పించాలంటే నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి. రోజు నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఎవరో ఒకరు ప్రార్థన చేసేవారు కనపడాలి నాకు. ఒకరోజు వెళ్ళి వారంలో సరిపోయిద్దిలే కాదు. నీ కుటుంబం రక్షించబడాలన్నా, నీ ఆశ నెరవేర్చబడాలన్నా దేవుని సముఖములో ఒబీడియంట్గా లోబడే మనస్తత్వం కలిగి నువ్వు ప్రవర్తించు. దేవుడు నువ్వు ఏది ఆశపడితే, నువ్వు ఏది ఇష్టపడితే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆశకున్న ప్రాణమును మేలులతో తృప్తిపరచ దేవాది దేవుని ఒకసారి మహిమపడదాం. హల్లెలూయా. మీ ఆశలు దేవుడు నెరవేర్చును గాక, మీ కోరికలు దేవుడు తీర్చును గాక. ఆశకున్న ప్రాణమును మేలులతో తృప్తిపరిచే దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థన ధూపం మనం వేయబడుదుము గాక. ప్రార్థన విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. బలమైన విశ్వాస జీవితంలో నడిచే యోధులుగా, యోధురాలుగా ఉండాలా. ఆశించిన ప్రతిది కూడా మనం సంపాదించేటట్టు ఉండాలి. ప్రార్థన జీవితంలో దేవునికి విరోధంగా మనం నడవద్దు. మహోన్నతుని తీర్మానానికి విరుద్ధంగా మనం వెళ్ళి ఏం సాధించలేము. నేను ఒకటి చెప్తా, ఆయన పాపం చనిపోయిన వ్యక్తి దూరంగా వెళ్ళి చనిపోయాడు అనుకో, తనకున్న బాధలను బట్టి దేవునికి ఎంత అవమానకరంగా ఉండేది. కానీ దేవుని సన్నిధిలో మరణించాడు. దేవుని సన్నిధిలో మరణం ఆ కుటుంబంలో కొన్ని ఆర్థిక పరిస్థితులు మార్చేసింది. అవమానకరంగా కాదండి, అపహాస్యం చేయబడలేదు. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా, మీలో ఎవరికి ఏం జరిగినా మొట్టమొదట పెయిన్ నీ ఆత్మీయ తండ్రికి తల్లికే. మీరే ఎవరికైనా కష్టం వచ్చిందంటే కన్నీళ్ళు కార్చేది ఆత్మీయ తల్లిదండ్రులే, నిజమైన ఆత్మీయ తల్లిదండ్రులు, వేషధారులు కాదు. సో అమర్య దేవుని సేవకు అంటే దేవునితో సహవాసం దగ్గరగా ఉన్నాడు. నీవు కూడా విశ్వాస జీవితంలో దగ్గరగా ఉండు దేవునికి. తర్వాత అబద్ధ్య, జబద్య నమ్మకంగా ఉన్నాడు. ఇంట్లో రాజు ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. అధిపతిగా నమ్మకంగా ఉండి దేవుని ఇల్లంతట్లో అంటే ఈ మందిరంలో నమ్మకమైన విశ్వాస జీవితాన్ని జీవించు. లేవీయులు దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు. ఆ రీతిలో నువ్వు కూడా దేవుణ్ణి పరిచర్య చేస్తూ ఆరాధించి స్తుతించు. అయ్యా రేపు వారం అమ్మ నీదే అనగానే ఆ అక్క వాయిదా వేసేసింది. మీకు తెలుసో లేదు, మీరు వాయిదా వేస్తారు, నాకు బాగా తెలుసు. ఆ అబ్బాయి కంటే ముందు రేపు వారం ఎవరు అనగానే పలానా ఖచ్చితంగా వాయిదా అనుకుంటా అంటే మీరు ఎంత ఫీల్ అవుతారో. దేవునికి ఎంత కోపమో తెలుసా? సేవకుడు బాధపడుతున్నాడంటే దేవుని బాధ, అది గుర్తుంచుకోండి మీరు. ఏదన్నా పరిచర్య అనగానే వాయిదా, దేవుడు నాలుగు కోసేయాలి. వాయిదా అనే పదం వాడకుండా కష్టమైన కన్నీలైన అది నేను చేయాలి, ఛాలెంజ్గా తీసుకొని చేయి. దేవుడు నువ్వు ఆశించిందల్లా దేవుడు నీకు ఇస్తాడు. ఏదో నామకార్థంగా నలుగురు మెప్పు కోసం చేయబాక, విశ్వాసంతో చేయాలి. మన క్రియలు ఎలా ఉండాలా? విశ్వాసంతో ఉండాలి. అదే మొట్టమొదటి చెప్పాను, విశ్వాసం దాని క్రియలు వేరు, విశ్వాస సమూహం వేరు, విశ్వాసులను చెప్పుకునే గుంపు వేరు. ఇక్కడ నేను 3 చెప్పాను. ఒకటే విశ్వాసం, దాని క్రియలు ఎలా ఉంటాయంటే దేవునికి అతి సమీపంగా అమర్యావలే ఉంటాయి. ప్రారంభ వాక్యం ఒకసారి చదవండి, 19:11 రెండో దినవృత్తాంతాలు. అంటే ఎలా ఉండాలా? విశ్వాసం ఎలా ఉంది తెలుసా? అమర్య అంటే దైవజనుడు, దేవుని సన్నిధిలో ఉండే వారికి సమస్తం తెలుస్తూ ఉంటాయి. అది శక్తివంతమైన కార్యాలు చేసిద్ది. అక్కడ దేవుని సన్నిధి శక్తివంతమైన కార్యాలు చేసిద్ది. ఎవరుంటారు అక్కడ? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అంటే క్రీస్తే. విశ్వాసమునకు కర్త ఎవరు?
బైబిల్ చెప్తుంది కదా 11వ అధ్యాయము 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన పందె పరుగులో ఓపికతో మనం పరిగెత్తాలా, అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ఎందుకు తెలుసా? విశ్వాస పరుగులో ఎవరైతే పరిగెడతారో ఓపికతో ఆశకున్న ప్రతి దాన్ని కూడా అట్టువారు పొందుకుంటారు. ఆమేన్. పరుగు ఆగిపోతే పొందుకోలేరు అక్కాయి. పరుగు ఆగిపోయిన కుళ్ళుబోతుడు చూసి ఆడు పరిగెడుతున్నాడు. చూసావా, దేవుడు అన్ని ఆడికి ఎత్తున్నాడు. ఆడు పరిచర్య చేస్తున్నాడండి, అందుకని వాడికి ఇస్తాడు దేవుడు. పరిచర్య లేదు, ఏం లేదు నీకు. దేవుడు నీకు ఎట్టిస్తాడు? నీ పరిచర్య వాయిదాల పరిచర్య. మీరు ఎంతమంది ఎన్నిసార్లు వాయిదాలు వేశారు? మందిర పరిచర్య విషయంలో కానీ ఇంకేదైనా సరే ఎన్ని వాయిదాలు వేసి ఉంటారు? దయచేసి వేయకండి. ఇది ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు. రాసి పెట్టుకోండి, ఈరోజు మీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మీ ఆశ నెరవేరుస్తాడు. ఎప్పుడో తెలుసా? వాయిదా మన దగ్గర లేకపోతే, దొంగతనం మన దగ్గర లేకపోతే, దోపిడి సామ్రాజ్యం మనలో లేకపోతే, దేవుని మాట తృణీకరించకపోతే. ఏంటి దేవుని మాట? ఎవరు చెప్తారు? దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు చెప్తాడు, అక్క ఇది చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తాడా? దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడు చెప్తాడు. అది దేవుని మాటగా నువ్వు స్వీకరించాలి, ఇష్టపడాలి, దేవుని మాట నమ్మాలి. నమ్మితే నీ ఆశలన్నీ, నీ కోరికలన్నీ నెరవేర్చబడతాయి. అందుకే చెప్తున్నా, అమర్యావలే విశ్వాస జీవితంలో మనం దేవునికి సమీపంగా ఉండాలి. రెండవది జబద్యా వలె నమ్మకం ఉండాలి. మూడవది మంచి లేవీలు వలె మంచి పరిచర్య ఉండాలి. ఈ 3 గుణాలు మనలో ఉంటే అద్భుతమే మన జీవితం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పా, ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసులు అనబడే గుంపు కాదు, అంటే వేషధారుల గుంపు కాదు. విశ్వాసులు, విశ్వాసంతో కూడుకున్న క్రియలు కలిగిన గుంపులో, సమూహములో నన్నుంచు ప్రభువా, ఓ అమర్యా వలే, ఓ జబద్యా వలే, ఓ పరిచారకుల వలే నన్ను స్థిరపరచు ప్రభు నీలో అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయములో ఫలింపచేయండి. వేషధారణ కలిగిన జీవితముల నుంచి నిజమైన ఆత్మీయ జీవితంలోకి నీ బిడ్డలు నడిపించండి. మా సహాయకుడా, నీకు స్తోత్రాలు. మా తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు తెలియక దొంగలుగా, మోసకారులుగా మమ్మల్ని మేమే మోసపరుచుకుంటున్నాం. సమయం కూడా దొంగతనం చేస్తున్నాం. ప్రార్థన లేదు మా జీవితంలో, విశ్వాసంతో కూడుకున్న క్రియలే మా జీవితంలో. అవిశ్వాసులుగా మేము బ్రతుకుట కంటే విశ్వాస జీవితంలో నీ సన్నిధిలో సమీపస్తులుగా ఉండాలి, నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి, నీ సన్నిధిలో నిజమైన పరిచారకులుగా మేము ఉండాలి. అట్టి ధన్యత మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. మర్చిపోకండి, ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు. గాడ్ బ్లెస్ యు.